అన్న కార్ ఇక్కడే ఆపు. సరే అయితే రేపు పొద్దున్నే మా ఇంటికి వచ్చి మన గురించి మాట్లాడు. సో దాట్ ఆ పెళ్లి చూపులకి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. సాన్వి నా మైండ్లో రెండే రన్ అవుతుంది. సాన్వి నా మాట వింటదా విందా? ఇదే నువ్వు నన్ను ఇలా జడ్జ్ చేయడమే నాకు నచ్చట్లేదు. నచ్చదు. అన్నీ నీకు నచ్చినట్టు జరగాలంటే అవ్వవు. అనవసరంగా మాట్లాడా. అయినా మాట్లాడితే మాట్లాడే వాళ్ళతో మాట్లాడొచ్చు, కానీ అరిచే వాళ్ళతో ఏం మాట్లాడతాం? ఐఎమ్ డన్ టాకింగ్ టు యూ. డోంట్ టెక్స్ట్ ఆర్ కాల్ మీ ఎనీమోర్. ఈ మధ్య ఎప్పుడు ఏదో ఒక టెన్షన్. సడన్గా 4 రోజులు ఎక్కడికో వెళ్ళొచ్చావు. ఏంట్రా, ఏం జరుగుతోంది? సర్లే, చెప్పాలనిపించకపోతే చెప్పకు, టెన్షన్ పడకు. ఆరోగ్యానికి అది మంచిది కాదు. నీకు చెప్పకపోతే ఈ పరిస్థితుల్లో నేనేం చేయాలనేది నాకెవరు చెప్తారు? నువ్వు కాకెవరున్నారు నాన్న నాకు ఇలాంటివి చెప్పడానికి? ఈ పేలు ఎప్పుడు పోతాయమ్మా మీ తల్లోంచి? అదేనే మా బుజ్జమ్మ తన్నట్టు నెత్తిన తలంబ్రాలు పడితేనే పోతాయేమో. ముందు మీ అక్క నెత్తి మీద పడినివే, ఆ తర్వాత నువ్వు తొందరపడదు కానీ. అబ్బా సూపరే. ఇందులో శనగపిండి కలిపినవా నీ ప్రేమ కలిపినవా? ఇంత రుచిగా ఉన్నాయి. ప్రేమ కొంచెం శనగపిండి కొంచెం కలపాలి కొడుక. అయినా కొందరు ఉంటారు, ఏం కలిపితే ఏముందే, చేసే చేతిలో మ్యాజిక్ ఉండాలి, మ్యాజిక్. అమ్మ తన్వి, మీ నాన్న కోసం డబుల్ కా మిఠా చేద్దాం అనుకున్నా, నా చేతిలో మ్యాజిక్ లేదమ్మా. ఏ డబుల్ కమేటా, నువ్వే నా స్వీటే. ప్రాబ్లం ఏంటమ్మా? వద్దన్న ఫ్రెండ్స్తో గోవా వెళ్ళానన్నా. అయినా పెళ్లి చూపులకు వెళ్తావా అని అడగాలి కానీ వెళ్ళు అని చెప్పడం ఏంటి? ఏంటే వెళ్ళి పెళ్లి చేసుకురమ్మన్నామా? చూసే కదా రమ్మన్నాం. అయినా ఎక్కడో కోపం మా మీద చూపించకు. అయినా గవ్వలు చేయమంటే అవేంటి? ఏమైంది దీనికి? అవునా, నిజంగా గవ్వలు చేయమన్నావా? వినిపించలేదే నాకు. చెవులు పనిచేయట్లేదమ్మా, వెళ్ళి చూయించుకో. కోపం ఎందుకు? మంచిగా మాట్లాడు. ఇంకేమన్నా అంటావా? అను. ఇప్పుడు ఏమైందండి? వద్దన్న ప్రతిసారి నన్ను కన్విన్స్ చేస్తున్నాను అనుకుంటుందేమో. అంత లేదు, నేనే సర్దుకుపోతున్నాను. అది అర్థం చేసుకుంటే మంచిది. పదండి. 4 రోజులు బయటికి వెళ్ళి వచ్చేటప్పటికి దయ్యం పట్టినట్టుంది. ఇస్తే ఫుల్ ఫ్రీడమ్ ఇస్తారు. కృష్ణ మెసేజ్ చేశాడు, 7 o'clockకి బాల్కనీ కిందికి వస్తాడంట. ఇదంతా వాడి వల్లే. చెప్తా నాకు. తనంటే ప్రేమ అయితే ఉంది కానీ పెళ్ళి అనేసరికి ఒక క్లారిటీ రావట్లేదు నాన్న. సంపాదించాలి, ఎదగాలి అనుకున్నావు. అనుకున్నట్టుగానే మెట్టు మెట్టు ఎదుగుతూ వచ్చావు. ఎప్పుడూ టెన్షన్ పడిందే లేదు. ఇప్పుడు ఈ టెన్షన్ అంతా తన వల్లే అయితే తనొద్దు. ఏంటి నాకు ఈ టార్చరు? నీ టార్చర్ ఏంటి నాకు? ఫోన్ ఎత్తకపోతే ఇంట్లో వాళ్ళకి చేస్తావా? నేను చేశానా? చేయమనివన్నీ చెయ్యవు, ఇలాంటివన్నీ బాగానే చేస్తావు. ఐఎమ్ యాంగ్రీ. కోపంగా ఉన్నాను. కొత్త ఏముంది దాంట్లో? ఫ్లైట్ దిగినప్పటి నుంచి అలానే ఉన్నావుగా, ఏదో దయ్యం పట్టినట్టు. వావ్, నువ్వు కూడా అదే అన్నావు కదా. సూపర్. మీరు అనడానికి నేను ఉన్నాను. ఏమైంది ఇప్పుడు? ఏడుస్తున్నావా? ఓ సారీ, దానికి నీ పర్మిషన్ తీసుకోలేమో కదా. సరే సారీ. ఏంటి 5 times చెప్పాలా? సారీ 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 సారీ. నీ మీద కోపంతో మా అమ్మకి అవ్వలు చేయలేదని 2 మాటలంటే మా నాన్న నన్ను 12 మాటలు అన్నాడు. ఏం చేయలేదని? గవ్వలయ్యా, తినేవి. నేను సఫర్ అవుతుంటే నువ్వు నవ్వుతావా? అంటే ఇప్పుడేంటి, నీతో మాట్లాడొద్దంటావా? నీకు ఇంకా అర్థమైనట్లేదు సాన్వి. నేను సఫర్ అవ్వడం అంటే నీతో మాట్లాడకపోవడం, నిన్ను చూడకపోవడం, నీ గురించి ఆలోచించకపోవడం, ఇవే నేను సఫర్ అవ్వడం అంటే. అయితే సఫర్ అవ్వకు.
2 నిమిషాలు మంచిగా మాట్లాడితే ఎక్కడికి పోయింది నీ కోపం అంతా? క్యూటే నువ్వు. చెప్పా కదా నీ ఫీలింగ్స్ నా ఫీలింగ్స్ అవుతున్నాయని. అయితే ఆ పెళ్లి చూపులకు వెళ్ళొద్దు సాన్వి. సరే వెళ్ళను, ప్రామిస్. వెళ్ళవు కదా? ఇప్పటివరకు నాకు సైట్ లేదు, ఇప్పుడే వచ్చింది. లవ్ అట్ ఫస్ట్ సైట్. పరిచయమే అవసరం లేని పేరు నాది. మనమేగా టాప్ మ్యూజిక్ డైరెక్టర్. ఇంతకీ నా పాటలు విన్నావా? విన్నా ట్యూన్లు కాపీ కొడుతుంటారు కదా అప్పుడప్పుడు. బాస్ బాస్ నేను పాడుతాను అంటే వినకుండా మరి సింగ్తో పాడిచారుగా ఆ సాంగ్. విను, పెద్ద హిట్. ఆహా, కాపీ అని కనిపెట్టేశాను. సోషల్ మీడియాలో ట్రాల్ ట్రాల్ చేస్తుంది. రాంగ్ టైం. బై ది వే, మై బ్లడీ అసిస్టెంట్. అయం సగాయం సింగర్ అవ్వాలనుకుంటున్నా. ఎప్పటికంటే పెద్ద సింగర్ అవుతా. నల్లగుండు సింగరేక షేక్ అండిద్దు, దూరంగా ఉండు. అయితే ఉంటామంటారా? ఉండరా, ఉండు, బయట ఉండు. జలసి బాస్. ఏమన్నావురా? బయట ఉన్నాను బాస్. మీరు నాకు బాగా నచ్చేశారు, నేను కూడా మీకు. వాష్రూమ్. మీరు నాకు బాగా నచ్చేశారు, నేను కూడా మీ. ఎందుకు వస్తారండి పెళ్లి చూపులకి? అదేదో ఇష్టం లేదని ఇంట్లోనే చెప్పేయచ్చుగా. ముందే ఇంట్లో గొడవ, ఇప్పుడు వీడి చెప్పాడంటే. అయ్యో అలా కాదు, ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ అ డిసీజ్. డిసీజా? కొంపదీసి క్యాన్సర్ కాదుగా? హెచ్ఐవి. ఐవి. మా ఇంట్లో వాళ్ళకు కూడా తెలీదు. నా పెళ్లి చూడాలన్నదే వాళ్ళ కోరిక. ఎలా అయినా మీరే తీర్చాలి. అది నీ ఆఖరి కోరికైనా నేను తీర్చలేను, నన్ను వదిలేయి. ఇంకొకసారి ఆలోచించండి. ఏంటండి ఆలోచించుకునేది? బ్లడ్ చూసావా? కాకపోతే ఒక హెల్ప్ అయితే చేస్తా. ఇంట్లో తెలియదు అంటున్నావు కాబట్టి నువ్వు నచ్చలేదని చెప్తా, ఓకే? మరి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నారు. అన్నానా? అన్నారు. ఐఎమ్ ఇడియట్. ఐ యామ్ స్మార్ట్. బాస్కి బాగా అయింది, నన్నే బయట ఉంటామంటారా? పొద్దున్న లేచి గుండుగాను చూసి. బాస్ ఓకేయా? అన్నీ తెలిసి అమాయకంగా అడుగుతున్నావు కదరా గుండుగా. మట్టగా బయటికి రా, నీకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయిస్తా. ప్లీజ్ బాస్, వన్ సాంగ్ బాస్, ప్లీజ్ బాస్. ఈ రోజు నుంచి సిగరెట్లు మానేద్దాం అనుకుంటున్నా. ఎందుకు? నా అనుకునే వాళ్ళు మన మాటకు విలువ ఇస్తే ఎలా ఉంటుందో తెలుసా? మనకు కూడా తిరిగి ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది. ఏం చేస్తాం? సిగరెట్ ఆరోగ్యానికి మంచిది కాదు. ఈ రోజు నుంచి నా ఆరోగ్యం నా ఒక్కడిది కాదు. నాకు అర్థం కావాలా. అదే నిన్న నువ్వు నా మాటకు విలువ ఇచ్చి పెళ్లి చూపులకు వెళ్ళలేదు కదా, దాని గురించి. అయ్యో ఏమైంది సడన్గా? ఉండు, వాటర్ తీసుకొస్తా. సేవ్ మీ సాయిరామ్. ఇది భలే ఉంది కదా? మీకు చాలా బాగుంటుంది మేడం. అవునా? ఎస్ మ్యామ్. సాన్వి ఇది ఇది బాగుంది. నా సైజే, ప్యాక్ చేయండి. ఓకే. ఇది బాగుంది. ఇది నీకు నచ్చిందా? సరే అయితే ఇది ప్యాక్ చేయండి. కానీ ఇది మీకు నచ్చింది కదా మేడం? బట్ అది తనకు నచ్చింది కదా. ఓకే. అది. హలో, దిస్ ఇస్ దేవి ఆస్ట్రాలజీ. ఈ రోజు మీ దిన ఫలితాలు చాలా బాగున్నాయండి. అర్థమవుతుందండి. దీనికి ఎక్స్చేంజ్ ఉంది కదా? ఉంది మ్యామ్. యా. నువ్వు చెప్పిందే ప్యాక్ చేయించాను. చెప్పు ఇంకేంటి? ఏంటా డిస్టర్బెన్స్? ఇప్పుడు వినిపిస్తుందా?